వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మోషే ఎర్ర సముద్రము నా వల్లనే 2 పాయలు అవుతుంది అని అయితే ఆయన నడవలేదు. దేవుడు చిత్తమైతే నేను నడవగలుగుతానా అని దేవుడు దగ్గరికి నడిచారు. అంటే మోషే నా వల్లనే అవుతుంది అని ధైర్యంగా వెళ్ళలేదు. ఏ ఆయుధాలు కూడా ఆయన దగ్గర లేవు కాబట్టి ఆయన దేవుణ్ణి ప్రార్థన చేశారు. యెహోవాని ప్రార్థన చేశారు. యెహోవాని ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఏం చేశారు? యెహోవా నిత్య జీవితో ముందుకు నడిపించాడు. యెహోవా ఆయనకు ఆహారము పంచటానికి ఇచ్చారు. ఆయనకు నీరు ఇవ్వటానికి, బండలో నుంచి నీరు ఇచ్చేయటానికి యెహోవా ఆయనకు సహాయము దయచేశాడు. ఆయనకు అందరు కూడా శోధిస్తున్నారు, అయినా కూడా గెలిపించిండు. ఆయన గెలిపించినాక ఆయన ఏం చేశారు? నిత్యగా సముద్రము వైపు గాలి మళ్ళింది. ఎవరికి? మోషేని. గాలి ఎవరి కోసం మళ్ళింది? యెహోవా నడిచి వస్తుంటే ఆయన చూశారు, గాలి మళ్ళింది. 2 పాయలుగా ఆయన ఎర్ర సముద్రానికి చూశారు. ఎందుకంటే ఈరోజు మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము, చాలా సమాధానంగా ఉంటాము, చాలా ప్రేమతో ఉంటాము. కానీ మనసుల్లో ఒకటి పెట్టుకొని మరొకటి చేయగలుగుతాం. నటనైన భక్తి, నటనైన మాటలు, నటనైన ఎంతగానో ప్రేమ ఉండట్టే. కానీ అదే నటనలో మోసాలు కూడా ఉన్నాయి, ఎన్నో దగాలు ఉన్నాయి, ఎన్నో కుట్రాలు ఉన్నాయి. ఇదే మోసాలు ఎంతో మార్గానికి కూడా చెడుకు తీస్తుంది. అందుకోసమే ఆయన చిత్తంలో నడిచిన వారు మరి మోసే నడవబట్టి ఎర్ర సముద్రంలో నుంచి 2 పాయలుగా ఆయన చూశాడు. ఎవరిని చూశాడండి? యెహోవాని చూశాడు. యెహోవాని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. మరి యెహోవాని చూసి ఎక్కడ పోయాడు తెలుసా? ఈ జనులలో నేను గెలిపించటానికి గ్రామాల్లో నుంచి, పట్టణాల్లో నుంచి నేను తీసుకొచ్చిన మాట నిజమే, కానీ నా వల్ల అయినది అయితే కాదు, దేవుడు వల్ల అయింది అని ఆయన అనుకున్నారు. అందుకోసమే మనం అందరం కూడా దేవుడు చేస్తే చేయగలుగుతాము. ఏ పని అయినా, ఏ సమాధానమైనా, ఏ ప్రేమైనా దేవుడు ఇవ్వాలి. దేవుడితో కలిగి మనం జీవించాలి. దేవుడి కాడ సమాధానం పడాలి. దేవుడి దగ్గర నిత్య కలిగి ఉండాలి. దేవుడి వైపు చూసుకోవాలి. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, ఆనాడు మోషేని మరి మిమ్మల్ని వెరిగైతే రాలేదు, మిమ్మల్ని కొలిగైతే రాలేదు, కానీ మీరే సముద్రంలో నుంచి వస్తాడని మరి అనుకోకుండా వచ్చారు తండ్రి. మీరే గెలిపించిన వారై ఉన్నారు, మీరే ఆయుధంగా ఉన్నారు, మీరే రక్షణగా ఉన్నారు, మీరే నాయనా ఆయనకు మాట నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు, ఒక సాక్షిగా ఉంచిన దేవుడిగా ఉన్నారు తండ్రి. ఆయన కూడా అనుకొని ఉండొచ్చు, నేను ఒక మానవుడిని, నా దగ్గరికి యెహోవా ఎలాగా నడుస్తాడని అనుకొని ఉండొచ్చు. ఆయన నీతిని బట్టి, ఆయన నిజాయితీని బట్టి మీరు నడిచారు ప్రభువా. అలాగనే ఎర్ర సముద్రానికి 2 పాయలు చేశావు. ప్రతి సేవకులకు కూడా నాయన మంచి మార్గంలో నడిపించి, మంచి హోదా ఇచ్చి, ఈ లోకంలో ప్రతి సేవకులకు, ప్రతి సంఘానికి నువ్వు నడిపించి ఎర్ర సముద్రాలు ఎన్నో పాయలు చేపిస్తున్నావు. నువ్వు ఒక్క సముద్రం పాయ చేస్తే ఈ లోకంలో ఎన్ని నిధులు, ఎన్ని కాలువలు, ఎన్ని మార్గాలు నువ్వు చూపించు తండ్రి. నీకే వందనాలు, మీకే స్తోత్రం. ఈరోజు మరి ప్రతి మార్గంలో తోడుగా ఉండండి, జరిపించుకునే ప్రతి పనిలో తోడుగా ఉండండి, ప్రతి కుటుంబానికి నడవండి, మీ అభిషేకం ఇవ్వండి.
ప్రతి సంఘంలో మీ అభిషేకం ఇవ్వండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రం. బలమైన దేవ, ఆశీర్వదించే దేవుడివై ఈ భూమి మీద ఉన్న ప్రతి వారిని మీరు దీవించు. జీవం కలిగి ఉన్న వారిని దీవించు అయ్యా. యేసయ్య, సరిపోయినంత వర్షాలు, మంచి పంటలు, ఆహారము అందివ్వండి. ఈ భూమి మీద ప్రతి వారిని, ప్రతి కుటుంబానికి, ప్రతి వారిని బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. మీ నామానికి మహిమ తండ్రి. మిమ్మల్ని ప్రేమించి ఎవరైతే కానుక ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి నూరెంతులు వేంతులుగా చేయండి. ఇవన్నీ వారికి కూడా నూరెంతులు చేయండి. మంచి మనసుతో కలిగి జీవించటానికి సహాయము దయచేయండి. వాళ్ళ సంపాదనలో, వాళ్ళ ఆస్తుల్లో అయ్యా తండ్రి, వాళ్ళకున్న ప్రతి సమస్య మీకు తీర్చి మీరు ఆశీర్వదించి మీ కాపుదల, మీ నూరంతులు వేంతులుగా చేసి టయానికి ఆహారము సిద్ధపాటు చేసి ఈ నూతన సంవత్సరం పొడుగుతా మీ కాపుదల ఉంచి మీ నామానికి మహిమనిస్తారు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. యేసు నామంలో అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య.